హాయ్ హలో వెల్కమ్ టు శైవి క్రియేషన్. ఈరోజు వీడియోలో 100 సంవత్సరాల నుండి ఉన్న ఇత్తడి సామాన్లు అయితే మీకు చూపించబోతున్నాను. ఈ ఇత్తడి సామాన్లు అయితే మా అమ్మమ్మ వాళ్ళ నాన్నగారు మా అమ్మమ్మకి పెట్టినవి, మా అమ్మమ్మ మా అమ్మకి పెట్టినవి. ఈ ఇత్తడి సామాన్లు ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరింట్లో కూడా ఉంటాయి. అత్తగారింటికి పంపించేటప్పుడు ఈ ఇత్తడి సామాన్లు అయితే పెట్టి పంపిస్తారు. మా అమ్మమ్మ అయితే ఎప్పుడు అనేది, మేమైతే ఈ ఇత్తడి గ్లాసెస్లోనే తాగేవారం మిల్క్, అది కూడా మీరు చిన్న గ్లాసెస్లో తాగడానికి ఇబ్బంది అయిపోతున్నారు అని. ఈ జనరేషన్లో క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా అయిపోయిందంటే, ఇత్తడి గ్లాస్ కాదు కదా, స్టీల్ కాదు కదా, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్తో వాటర్ మనం తాగుతున్నాం. అప్పట్లో అయితే ఎక్కువగా ఇత్తడి, రాగి, మట్టి కుండలు ఇలాంటివి యూజ్ చేసేవారు. అందుకే వాళ్ళు అంత స్ట్రాంగ్గా ఉండేవారు. ఇది వచ్చేసి మరచెంబులోని ఇంకొక చిన్న గ్లాస్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు వాళ్ళు వాటర్ అది ఇలాంటి మరచెంబుల్లోనే పట్టుకెళ్ళేవారంట. మా అమ్మమ్మ చెప్తుంది ఎప్పుడు కూడా. నాకు ఇత్తడి సామాన్లు అంటే చాలా ఇష్టం. దేవుడికి పెట్టేవి కూడా మా అమ్మ దగ్గర చిన్న గ్లాసు చిన్న వస్తువులు ఉంటే అవి నేను తీసుకెళ్ళిపోయాను. దేవుడికి నైవేద్యం అది పెట్టడానికి కూడా చాలా బాగుంటుందని. ఇది వచ్చేసి గంధం గిన్నె అంట. ఇందులోనే గంధం అది కలిపి వాళ్ళు యూజ్ చేసేవారంట. ఇవి వచ్చేసి 2 సెట్స్ ఉన్నాయి. ఇప్పట్లో అయితే ఇంత మంచి క్వాలిటీతో ఇంత స్ట్రాంగ్గా అయితే ఎక్కడైతే దొరకవు. ఆ కాలంలో చేసిన ఇత్తడివి కాబట్టి చాలా అప్పటి నుంచి అయినా చాలా చాలా నీట్గా ఉన్నాయి. ప్రతి సంవత్సరం సంక్రాంతి వచ్చిందంటే చాలు ఇత్తడి సామాన్లు అన్నీ కూడా తీసి క్లీన్ చేసి మళ్ళీ నీట్గా అలాగే షోకేస్లో పెడతారు. అంతేగాని ఎక్కువ యూజ్ చేయరు. ఇత్తడి సామాన్లు మన అమ్మమ్మ వాళ్ళ కాలంలో ఎలాగా క్లీన్ చేసేవారో చూపిస్తా. ఇలా అయితే క్లీన్ చేసినట్లయితే మీకు 2 years అయినా సరే నల్లగా అవ్వకుండా చక్కగా ఉంటాయి సామాన్లు. ఫస్ట్ మనం కొంచెం చింతపండు అయితే తీసుకోవాలి. చింతపండులోని ఇసుక కలిపి ఆ ఇసుకతో ఫస్ట్ రబ్ చేసేస్తే ఒక 2 minutes, నెక్స్ట్ వాష్ చేసుకోవాలి. వాటర్తో వాష్ చేసిన తర్వాత కుంకుడికాయలు తీసుకొని 1 minute రబ్ చేస్తే చాలా బంగారంలా మెరిసిపోతాయి ఇత్తడి సామాన్లు అయితే. ఈ టిప్ అయితే చాలా మీకు యూజ్ అవుతుంది. బయట కొనే పౌడర్స్ కానీ లిక్విడ్స్ తయారు చేసుకున్న వాటితో క్లీన్ చేయడం వల్ల ఇత్తడి సామాన్లు అనేవి చాలా తొందరగా నల్లపడిపోతాయి. ఇలా క్లీన్ చేయడం వల్ల మీకు 2 years అయినా 3 years అయినా అలానే ఉంటాయి. చూసారా ఎంత చక్కగా మెరిసిపోతుందో, బంగారంలా మెరిసిపోతుంది కదా. బంగారం అయితే బాగుంది అనిపిస్తుంది కానీ ఇది మాత్రం ఇత్తడే. ఇలా క్లీన్ చేసుకున్న వెంటనే వాటర్ డ్రాప్స్ మచ్చలుగా ఉండిపోతాయి. వెంటనే కాటన్ క్లాత్తోని వెంటనే గట్టిగా తుడపాలి. తుడిచేసి ఎండలో పెట్టేసుకుంటే మీకు 2 years అయినా ఒక్క మచ్చ కూడా లేకుండా ఉంటుంది. ఇత్తడి కానీ రాగి వస్తువులు కానీ క్లీన్ చేసినప్పుడు వెంటనే కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. తుడవకపోతే వాటర్ మార్క్స్ అనేవి అలా ఉండిపోతాయి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.